హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పుల్లటి మజ్జిగ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ పుల్లటి మజ్జిగ మనం దేశీ ఆవు కానీ ఏదైనా ఆవు పాలు తీసుకోవాలండి. ఆవు పాలు తీసుకొని ఒక 3 రోజులు బాగా ఒక లేయర్లో అంటే అలాగే పెట్టాలి. బాగా స్మెల్ వస్తుంది. ఆ విధంగా అలాగ పెట్టిన తర్వాత మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటే బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే అందులో సూక్ష్మజీవులు అనేది చాలా ఉంటాయి. ఫంగస్ వచ్చినప్పుడు ఆ ఫంగస్ అనేది చాలా బాగా మొక్కకు ఉపయోగపడుతుందండి. మనం ఈ విధంగా బాగా చిలుక్కోవాలి. దీన్ని చెక్కతో లేదంటే మనము చిన్నగా ఏదైనా పప్పు గుత్తి అట్లాంటిది పెట్టి బాగా మిక్సీలాగా పట్టుకోవాలండి. పట్టిన తర్వాత మనం ఈ విధంగా చూడండి, మనం ఈ మిశ్రమాన్ని మనం 1 లీటరు పుల్లటి మజ్జిగ కదా, 1 లీటర్ పుల్లటి మజ్జిగను మనము 4 లీటర్ల నీటితో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా పనిచేస్తుందండి మనకిది. దీని పిచికారీ అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఆకులు అంటే బాగా తడిసేటట్టుగా మనం దీన్ని ఉపయోగించాలి. ఇవి పెద్ద మొక్కలకు కాస్త పుల్లటి మజ్జిగను, చిన్న మొక్కలకు కాస్త తక్కువగాను మనం బాగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని కొన్ని సందర్భాలలో మజ్జిగను పురుగులు అంటే మామూలుగా పురుగు మందులుగా కూడా ఉపయోగిస్తారు ఎక్కువగా. అంటే కానీ సహజ పురుగు మందు అండి ఇది. చాలా మంచి సహజ పురుగు మందు ఇది. పోషకాలకు చాలా సరఫరా అందిస్తుందండి ఇది. మజ్జిగలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల ఎదుగుదలకు చాలా బాగా పనిచేస్తుందండి. అందుకని పోషకాలు అనేది ఇందులో చాలా ఉంటాయి. మజ్జిగ ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ ఆమ్లము, సహజ శిలీంధ్రాలు సహకరణిగా పనిచేస్తాయి. మొక్కలకు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది నివారిస్తుందండి. చెట్టు ఎప్పుడైనా సరే తడిచేటట్టుగా కొట్టుకోవాలి. ఆకు కింద పై భాగం 2 భాగాలు తడిసేటట్టుగా కొట్టుకోవాలండి. ఎందుకంటే ఆకు కింద ఎక్కువగా ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. అందుకోసమని బాగా చెట్టు తడిసేటట్టుగా కొట్టుకోవాలి. మనము మొక్క పెరుగుదల ప్రోత్సహించడంలో, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ నిరోధించడంలో పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగలో లాక్టిక్ ఆమ్లము, ఖనిజాలు ఇవి నేలను బాగా నాణ్యతగా పెంచి మొక్కలు పోషకాలు అందిస్తాయి. దీనిని నేలలో ఎరువుగా లేదంటే సహజ శిలీంద్ర సహకరణిగా మరియు సేంద్రియ పురుగు మందులుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. పుల్లటి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనము పూత పింద దశలో ఏదైనా సరే పూత రాలిపోకుండా మనకు పింద బాగా ఫ్రెష్గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా సరే మొక్కకు ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది మొక్క పూత రాలిపోకుండా చాలా బాగా పనిచేస్తుంది. అది ఈ స్టేజిలో ఎక్కువగా అంటే పూత పిందె పెట్టే టయానికి మనం ఖచ్చితంగా పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసుకోవాలి. పుల్లటి మజ్జిగను స్ప్రే చేసుకుంటే మనకు చాలా బాగా గుత్తులు ఎలాంటి మొక్కకైనా స్ప్రే చేసుకోవచ్చండి. కాకపోతే పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువగాను, చిన్న మొక్కలకి కొంచెం తక్కువగాను స్ప్రే చేసుకోవాలి. మనము డ్రాగన్ ఫ్రూట్ కానీ ఏ మొక్కకైనా చేసుకోవచ్చు. ఈ మొక్క ఆ మొక్క అనేది లేదు, ప్రతి ఒక్క మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే మనం చూసి చేసుకోవాలి, ఎక్కువ మోతాదులో చేసుకోకూడదు. కూరగాయ మొక్కలకు ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఆకుకూరలు కూరగాయల మొక్కలకైతే ఇంకా చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత బాగా మనం స్ప్రే చేసుకుంటామో మొక్క అంత బాగా ఎదుగుదల ఉంటుందండి. ఇది పుల్లటి మజ్జిగ అనేది చాలా ఎక్కువగా ఎంత పులిచి ఎంత బాగా రెడీ చేసుకుంటామో పుల్లటి మజ్జిగను అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం అందులో ఉన్న పోషకాలు అనేది మొక్క అది పువ్వు అంటే మనం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల మనకు బాగా ఇప్పుడు అది వేసవి కాలంలో కూడా మనకు పోషకాలు అనేది బాగా ఎండలు బాగా ఉంటాయి కదా, అప్పుడు మనం మొక్కలకి ఇది స్ప్రే చేసి లేదా మనం మొక్క మొదట్లో వేయడం వల్ల కూడా మనకు చాలా మంచి ఫలితాలు చూడొచ్చు. మనము ఖచ్చితంగా చూడండి, మీరు మాత్రం వేసి చూడండి ఒక్కసారి. మనం మొక్కకి కావాల్సిన పోషకాలు అనేది మనం అందిస్తూ ఉండడం వల్ల మనకు చూడండి బ్లూమ్స్ ఎన్ని వచ్చాయో చూడండి.
చూడండి ఒక్కసారి. నా డ్రాగన్ మొక్కకి ఫస్ట్ ఇది సెకండ్ కాపు అయినా కూడా మళ్ళీ ఈ ఫ్రూట్ అయిపోక ముందుకే మళ్ళీ ఫ్రూట్స్ చిన్న చిన్న బ్లూమ్స్ వచ్చాయి చూడండి. అన్నీ ఈ విధంగా మనం దానికి కావాల్సిన పోషకాలు అనేది అందిస్తూ ఉంటే మనకు చాలా బాగా ఇస్తాయండి. మనం ఎంత ఫుడ్ అయితే మనం ఇస్తామో అంతే ఫుడ్ అంతే హ్యాపీగా మనకు రిటర్న్గా ఇస్తాయి మొక్కలు. మనుషుల్లాగా కాదండి, మొక్కలు మర్చిపోవు. మనం ఎంత మేలు చేస్తే మనకు మొక్కలు అంత మేలు చేస్తాయి. మనం ఎంత బాగా మొక్కలను చూసుకుంటే మనకు అంత మంచి ఫలితాలను అందిస్తాయి. మొక్కల్ని మాత్రం చాలా బాగా మనం ఎంత అబ్జర్వేషన్లో చూసుకుంటూ ఉంటామో అంత బాగా అర్థం చేసుకుంటాయండి. చూడండి, నేను ఈ విధంగా నా గార్డెనింగ్లో మొత్తము కూరగాయలకు మాత్రమే నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. ఓన్లీ కూరగాయలు ఆకుకూరలకు మాత్రమే చేశానండి. ఫ్రూటింగ్లో ఉన్న వాటికి మాత్రం చేయలేదు. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉన్న వాటికి మొన్ననే వేపపిండి అన్ని ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చాను. దానికి కావాల్సిన పోషకాలు అనేది నేను వీటికి ఇవ్వలేదు, అందుకోసమని వీటికే ఇస్తున్నాను. కానీ ఎప్పుడైనా సరే మీరు పుల్లటి మజ్జిగ చాలా బాగా నీట్గా పతలాగా అంటే మనం మిక్సీ పట్టి నీట్గా అంటే ఈ కూకులు అంటే మనం ఇవంతా అవి ఉన్నాయి కదా, మజ్జిగ ఎంత పతలాగా చిలుక్కుంటే అంత బాగా నీళ్ళలాగా వస్తుంది. తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జాలర్ పోసి అది వడగట్టుకొని నీట్గా స్ప్రే చేసుకుంటే బాగా వస్తుందండి. ఈ విధంగా చేసుకోవాలి, చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.